పోటీ మాదే, వయసు వేడి మాదే, ఎదిగే హక్కు మాదే, వేదం వేగం మాదే, పోరు పంతం మాదే, ఉడికే రక్తం మాదే, గెలిచే నైజం మాదే, ఈ సిద్ధాంతం మాదే. ఎవడంత అయినా భయమే ఎరుగని యవ్వన మంత్రం మాదే మాదే మాదే. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేసే చేస్తాం అంతం. కాగితం రాసుకో జీవితం ఏదిరా శాశ్వతం, కీర్తిరా నిరంతరం. నీ తగువే చూపైనా నీ గాథను చాటైనా తెలుగు వీర దేవరా. నీ దాటికి ఎవడైనా నీ ఎదురే నిలిచేనా, నువ్వు నమ్మవంటే లోకం నీదేరా. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం, ఇది మాకే మాకే సొంతం. చేసే చేస్తాం అంతం. నెక్స్ట్ మన షాబుద్దీన్ సార్ గారిని వేదిక రంగాల్సిందిగా కోరుతున్నాం. మధురమైన అనుభూతులు ఉన్నాయి. స్నేహితుడు మనం ఆడుకున్న ఆటలు కానీ ఏవైనా మనకు చాలా ఉన్నాయి. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. గెట్ టుగెదర్ అని చెప్పినందుకు మీరందరూ కోఆపరేట్ చేసి అందరూ వచ్చారు. ఒక్కొక్కరు వచ్చి మీ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఒక్కొక్కరు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అనుభవాలు, ఈ స్కూల్లో ఉన్న మీకు ఏమేమి అనుభూతులు ఉన్నాయో, ఎవరితోటి ఎంత అనుభవం ఉందో అన్ని చెప్పాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్కరు రండి. స్వరూప సరే, మాధవి వచ్చింది. రేబుల్ వెల్ విషర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఓకే, ఇట్స్ ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఈస్ first of all, our 10th class is very memorable. Very high strength was on that time. Many memories were there. On that time, our teachers, Telugu sir Vidyasagar was taught Telugu. Next, all Satyanarayana sir, Sridhar Reddy sir, all Srinivas sir, Shabuddin sir. Before 10th class also, they taught very well to me. Not only to me, to all. Those times was very nice. 10th class, in 10th class farewell party, first time I spoke on stage. ఫస్ట్ టైం నేను మాట్లాడింది అంటే స్టేజ్ పైన 10th class farewell party. దట్ వాస్ మై మెమొరబుల్ మూమెంట్. హూ ఎంకరేజ్డ్ మీ ఆన్ దట్ టైం. ఫ్రమ్ దట్ ఆన్వర్డ్స్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఫియర్. సమ్టైమ్స్ ఐఎమ్ గెటింగ్ ఫియర్. కొన్నిసార్లు నాకు భయం అవుతుండే మాట్లాడడానికి. ఫస్ట్ మూమెంట్ 10th class ఫేర్వెల్ పార్టీ మూమెంట్. ఆ రోజు ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసినాము అంటే ఓకే. సమ్ టైమ్స్ ఐ స్పోక్ ఆన్ స్టేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి ఆర్ గెటింగ్ ఫియర్. ఫియర్ ఉండద్దు. ఫియర్ ఉండేసరికి
వీఆర్ గెటింగ్ బ్యాక్ వెళ్ళిపోతాం. ఎప్పుడైనా కూడా వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ అన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే దట్ ఈస్ లైఫ్. 10th క్లాస్ అనే కాకుండా ముందు రోజుల్లో కూడా we were also good student on that time. Teachers taught all very good. Telugu sir, Hindi, English on that time no faculty. English ki appudu faculty leru. Mana Gopal Reddy sir maths and English both of they taught. కొన్నిసార్లు సరే కెమిస్ట్రీ అర్థమైతలేదు సార్, ఆఫ్టర్ దట్ 10th వాట్ వాజ్ మై సిచ్యువేషన్ అని కొన్నిసార్లు సార్కి చెప్తే సార్ వల్ల మేడం వైఫ్ ని తీసుకొచ్చి కొన్నిసార్లు కెమిస్ట్రీ చెప్పించేది సార్. థ్యాంక్స్ దట్ మేడం నేమ్ వాజ్ ఆల్సో మాధవి. సో దట్ ఐ రిమెంబర్ దట్ నేమ్. మేడం గోపాల్ రెడ్డి సార్ వల్ల మేడం వచ్చి క్లాసెస్ కెమిస్ట్రీ క్లాసెస్ మేడం టాట్ టు ఆల్. Social Nagabhushanam sir, in that time social sir was our HM. Next after sir retirement Satyanarayana Reddy sir was our in charge HM. Okay, all were okay. From my side నా విషయానికి పర్సనల్ గా వస్తే మాత్రము from childhood up to 9th class I was average student. నేనైతే average student ని. ఓన్లీ 10th class was my milestone. 10th class అనేది my milestone. That was very milestone. 9th వరకు మామూలుగా చదివిన నేను 10th class లో పాపం అసలు అదేంటంటే ఆ రోజు ఇన్సిడెంట్ క్వార్టర్లీ ఎగ్జామ్స్ తర్వాత ఓన్లీ ఐ గాట్ 33 మార్క్స్ ఇన్ సోషల్ లో ఫెయిల్ అయింది నేను సమత ఇద్దరమే. అప్పుడు సోషల్ లో ఫెయిల్ అయింది మాత్రము నేను సమతనే. ఆల్ ఆర్ గాట్ ఆఫ్టర్ 80 మార్క్స్ తర్వాత వచ్చిన అందరికి సమతకు నాకు సమతకి 33 35 మేబీ అంతే, ఆ 2 నెంబర్సే. అప్పుడు హెచ్ఎం సార్ ఏమన్నారంటే ఏందమ్మా స్కూల్ మొత్తంలో మీరిద్దరే ఫెయిల్ అయ్యారు అని అనేసరికి నాకు ఆ రోజు అయితే ఈవినింగ్ వెళ్ళా తర్వాత ఇంటి దగ్గర అమ్మ ఇవి అది ఇద్దరిని నిల్చుండే పెట్టి అడిగిర్రు ఏంది ఇది అని. ఇన్ దట్ టైమ్ ది థాట్ మేము డిసైడ్ అండ్ వి రీడ్ వెల్, బాగా చదవాలి, వి హ్యాడ్ టు రీడ్ వెల్ అని చదువుకొని అప్పుడు మైండ్ లో థాట్ స్టార్ట్ అయింది. అంటే మార్నింగ్ 4 అట్లా అప్పటి నుండి చదవడం స్టార్ట్ చేసినాము. అంటే ఐ థాట్ వి డిడ్ నాట్ వేస్ట్ ఈచ్ 1 మినిట్ కూడా వేస్ట్ చేయలేదు. నాకు తెలిసి అయితే అప్పుడు నేనైతే వేస్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు 9th వరకు కూడా సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ అంటే యావరేజ్ ఏదో చేస్తాను అన్నట్టు, కానీ సబ్జెక్ట్ అంత లేకుండే. ఆఫ్టర్ 10th సబ్జెక్ట్ కావాలి, కంపల్సరీ నేర్చుకోవాలి ఎట్లా చేసి అని చెప్పేసి ఓకే ఇక నేర్చుకున్నాము సబ్జెక్టు. ఓకే అప్పుడు కానీ ఐ బిలీవ్డ్ మై సెల్ఫ్, నాకు నేను నమ్ముకున్నా. ఓకే ఆఫ్టర్ 10th ఐ హ్యాడ్ టు గెట్ ఆల్, ఏదైనా కూడా సాధిస్తాను అని వాట్ ఎవర్ ఇన్ యువర్ మైండ్, మీ మైండ్ లో ఏముందో ఐ డోంట్ థింక్, నాకేం ఆలోచిస్తలేను. బట్ అప్పుడు మాత్రము ఐ థాట్ మై మైండ్ వాజ్ అమ్మ ఊర్మిళాదేవి ఇన్ని సంవత్సరాలు నిద్రపోతుందా, ఇది ఎట్లా ఏంటిది ఫ్యూచర్ లో తెలుసుకోవాలి అనుకున్న. తర్వాత ఏమైందంటే నో టైం వాజ్ దేర్, ఎక్కడ నో టైం. ఇది సబ్జెక్ట్స్ చదవడం, ఇది ఇంటర్, నెక్స్ట్ లైఫ్, ఆఫ్టర్ ఆల్ వర్ కంప్లీటింగ్, అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి. మై బెస్ట్ టైం వాజ్ కరోనా టైంలో ఖాళీ ఉండి ఏం చేస్తామని చెప్పి ఐ లర్న్ సమ్ మహాభారత అండ్ రామాయణ కొన్ని నేర్చుకున్నా. అప్పుడు చదివేటప్పుడు ఆ నేమ్స్ అవి సార్ చెప్పిన నేమ్స్ కొన్ని అయితే గుర్తుకొచ్చినవి.
ఓకే, అప్పుడు మహాభారత రామాయణ నేర్చుకోవడానికి స్టార్టింగ్ పాయింట్ సారే అని నాకు గుర్తొచ్చింది. నెక్స్ట్ ఇంగ్లీష్ విషయానికి వస్తే ఇంగ్లీషు అనంతాచార్య సార్ ఫ్రమ్ స్టార్టింగ్ అంటే లెసన్ రీడింగ్, ఇయర్స్, హౌ టు రీడ్ ఇయర్స్, అవి ఇయర్స్ చదవడానికి రాకపోతుండే, ఇంగ్లీష్ ఎట్లా చదువుతుందో తెలియదు. అప్పుడు సమత చదివేటప్పుడు నేను చూసేదాన్ని, సమత ఒక్కటే చదువుతుంది క్లాస్ లో, ఇయర్స్ ఈ ఇయర్స్ ఎట్లా చదువుతుంది, ఈమె ఇయర్స్ ఎట్లా చదువుతుంది అని చెప్పేసి చాలా సార్లు నేను అబ్జర్వ్ చేసి ఇయర్స్ ఎట్లా చదవడమో నేర్చుకున్నా. తర్వాత మ్యాథ్స్ విషయానికి వస్తే ఓకే, మ్యాథ్స్ ఫస్ట్ లో బాగా ఇబ్బంది అయింది. అది ప్రిన్సిపల్ ఎట్లా సబ్స్టిట్యూట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఇది ప్రాబ్లం ఎట్లా గెట్ ఆన్ చేయాలి, ఇది చాలా ప్రాబ్లం అయింది. తర్వాత అర్థం చేసుకుంటే ఈజీ అన్నది ఏది ఉండదు. 1కి 10 సార్లు చదివితే అదే అర్థమైంది. మ్యాథ్స్ అదే అర్థం. ఈ ఫ్రమ్ శిశు తరగతి, ఫస్ట్ శిశు తరగతి సార్ వాళ్ళ స్కూలు ఉజ్వల భారతి విద్యానిలయము, శ్రీనివాస్ సార్ నుంచి వర్ణమాల అవి నేర్చుకున్నాము. ఓకే, అప్పుడు మనం చదువుకుంది చాలా పిల్లలు, ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ వేరే ఉంది స్కూళ్ళల్లో పరిస్థితి చూస్తే. మన టైమే దట్ వాస్ వెరీ గోల్డెన్ టైం. షాబుద్దీన్ సార్ ఆల్సో టాట్ టు అస్. సార్ మనకు కూడా చెప్తారు, లోకల్ సార్ కూడా. ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ సార్. myself Madhavi, I am from నేటివ్ ప్లేస్ మా రుక్మాపూర్ చెప్పడానికి ఎందుకో ఇబ్బంది. అంటే మనం పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి. నెక్స్ట్ మై మదర్ ఇన్ లాస్ హౌస్ ఎట్ రుక్మాపూర్, వి ఆర్ స్టేయింగ్ ఎట్ చుప్పదండి. మై వర్కింగ్ ప్లేస్ ఇస్ చందోలి మండల్, గొల్లపల్లి మండల్, డిస్ట్రిక్ట్ జగిత్యాల. ఓకే, థ్యాంక్స్ సార్. ఓకే, enough. 2 children, 1 boy and girl. Boy completed 10th class CBSE. He will join to inter first year tomorrow only. I will go to Hyderabad, but today compulsory in my home. They are not giving permission. After argue some little argue, I have come here. My sir is teacher. He is working in Jayapal district, Emlapalli mandal, Cherlapalli village. My baby completing 6th class. She has holidays. Okay, next after 5 days she will start 7th class. Okay, thank you all. Thank you. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, అందరూ కూడా వచ్చినందుకు, ఓకే, ముందుండి నడిపించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు అంటే చిన్నప్పుడు నేను ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్ ఎదుర్కొన్నానే చెప్పుకోవాలి. ఎందుకంటే మా అక్క మీ అందరికి తెలుసు, నవత బాగా చదువుతుంది, కామ్ గోయింగ్, ఎవరితో మాట్లాడది, అల్లరి చేయది. సమత వచ్చేసరికి బాగా అల్లరి చేస్తుంది, చదువు తక్కువ, ఎప్పుడు గొలగొల చేస్తుంది. ఇవన్నీ నాకున్న పేర్లు, నాకు తెలుసు. ఇదేంటంటే మనం మీ అక్క అలా చదువుతుంది కాబట్టి నువ్వు కూడా చదవాలన్న ఒక ప్రెషర్ చాలా ఉండేది సార్. అది నాకు ఇక్కడ ఉన్నప్పుడు బాగా ఎదుర్కొన్నాను. కానీ ప్రజెంట్ నాకు సొంత ఐడెంటిటీ ఉంది. అప్పుడు సార్ ప్రతిదానికి సమత నువ్వు లేచి చదవాలి ఖచ్చితంగా అని, ఇంగ్లీష్ రీడింగ్ అనేది దాని మీద మనకు కాన్సన్ట్రేషన్ అది చేయించడం వల్ల ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఎంఆర్పీగా పనిచేస్తున్నాను సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. నా కెరీర్, నేను 15 years గా టీచర్ని. నా కెరీర్ లో 14 years నేను ఇంగ్లీష్ మాత్రమే బోధించిన. ఎందుకు అంటే అది నాకు ఇష్టం, మిగతా వాళ్ళకి కష్టం. అది ఒక ఐడెంటిటీని ఇచ్చినందుకు ఇక్కడ నేను అందరికి, సార్కి అయితే మెయిన్ గా తెలుపుకోవాలనుకుంటున్నాను సార్. సార్ రానందుకు నాకు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అంటే మిగతా వాళ్ళ గురించి చెప్పలేదని అనుకోకండి సార్, అందరికీ ఉన్నాయి.
నెక్స్ట్ షాబ్దిన్ సార్ గురించి కూడా చెప్పాలి. ఎందుకు అంటే సార్ వచ్చింది మాకు అప్పుడు సోషల్ సార్ వచ్చినప్పుడే సార్ అప్పుడు ఫస్ట్ టైం నాకు చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే క్లాస్ అందరి ముందు నా పేపర్ తీసుకొని ఆఫ్రికా చీకటి ఖండం అని ఎందుకు అంటారంటే నేను రాసింది చదివినిపించింది సార్. అది ఒక రకంగా ఏంటంటే నాకు ఒక ఐడెంటిటీని ఇచ్చింది. అంటే నేను కూడా చదవగలను అనిపించిన స్టేజ్. ఎందుకు అంటే అంతవరకు మనకంతా బిలో 10 మార్క్స్ లోపలే 9, 8 ఇవే మనం మాట్లాడినట్టు. అందుకని 11 వచ్చినాయంటే అది కూడా నేను క్లాస్ ఫస్ట్ అంటే అది ఒక గొప్ప. అప్పుడు హిందీ ఇప్పుడే మాధవి గుర్తు చేసింది సార్తోని. మాది మన ఊరి సర్పంచ్ రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇంకా మనం అప్పుడు అందరం కలిసి పచ్చదనం పరిశుభ్రత అని వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఇది వేస్తున్నాం కానీ ఆ డయాస్ మనమందరం కష్టపడి కట్టింది. అప్పుడు ఇక్కడ నుంచి ఇసుక తీసుకెళ్లి అందరం కలిసి సార్ వాళ్ళు అందరం కలిసి కట్టుకున్నది. అది చాలా మెమరబుల్. ఇక్కడ ఉన్న మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఈ చెట్లు ఏవి లేవు, ఈ చెట్లు పెట్టింది మనమే, వీటికి నీళ్లు పోసింది మనం. అప్పుడు బైఫర్కేషన్ కొత్తగా. నాకు ఇప్పుడు బైఫర్కేషన్ అంటే గుర్తొస్తుంది. మనకు బైఫర్కేషన్ అయిన కొత్తలో శ్రీధర్ రెడ్డి సార్ మాట్లాడమన్నాం. సార్ అప్పుడు పిఎస్కి వెళ్ళిపోయారు, మేము అందరం ఇక్కడికి వచ్చినాం. సార్ ఫస్ట్ టైం సార్ అంటే ఒక పులిలాగా అందరినీ కట్టే పట్టుకొని బెదిరిస్తే అందరు ఎక్కడ అక్కడ కూర్చునేది. అట్లాంటిది సార్ బైక్ పట్టుకున్నాక ఇలా నాకు గుర్తుంది. అంటే సార్ కూడా అసలు భయపడతారా అన్న అసలు థాట్ లేదు. ఎందుకంటే మనకు తెలిసినంత సార్ అంటే అందరిని భయపెట్టియాడని. మైక్ చేతికి ఇచ్చేసరికి పాపం సార్ కూడా భయపడ్డారు. అంటే అది ఏంటంటే అందరికీ ఉంటాయి, అందరికీ లోపల స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలంటే అదొక ఫీలింగ్ ఉంటది అన్న విషయం నాకు ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్నాను కానీ అప్పుడు నన్ను మాట్లాడమంటే ఒక్క ముక్క కూడా నోట్లోంచి వచ్చేది కాదు. ఇప్పుడు కూడా అవే మాట్లాడుతున్నాయి కదా తెలుగు మనందరికీ తెలుసు. విదేశాలు సార్ బాగా చెప్పేటప్పుడు నాకు బాగా గుర్తుంది శ్రీరంగ రంగ అని పాట. దాంతో ఇప్పుడు మనం చెప్పిన మాధవి ఉర్మలాదేవి నిద్ర మనం చెప్పుకున్నాము, అది నేను మర్చిపోలేదు అసలు. సార్ ఎంత బాగా రాగయుక్తంగా వాడేది. ఇక్కడ చెట్ల కింద మనం చదువుకునేది అందరు గుర్తుందో లేదు. ఇక్కడ సార్ నాతో పాట పాడించేటప్పుడు అది కూడా గుర్తుంది. తెలుగు అంటే ఇష్టం. ఎందుకు ఇష్టం? సార్ వాళ్ళే, తెలుగు సార్ మన విదేశార్ సార్ వాళ్ళే. ఇప్పుడు మాగా చెప్పింది కదా నేను చదవలేకపోయినా అని, నేను చదివిన అది నాకు అదృష్టంగా నేను భావిస్తున్నా. చందమామ పుస్తకాలు చాలా ఇష్టం, బుక్కులు చదవడం అదొక పిచ్చి. స్కూల్ పుస్తకాలు చదవడం అంటే ఇష్టం లేదు కానీ అవైతే చదివేది. నేను 10th లో ఉన్నప్పుడు గ్రంథాలయం నుంచి కన్యాశుల్కం పుస్తకం తీసుకొని ఏం పుస్తకం తీసుకున్నావు అని అడిగారు. అప్పుడు గొప్పలరెడ్డి సార్ కావచ్చు. అడిగితే సార్కి ఈ బుక్ చదువుతాను అని అన్నారు. అది నిజం చెప్పాలంటే అప్పుడు మన తెలివికి అర్థం కాదు, చదివినా కానీ అర్థం కాదు. నిజంగానే ఆ విషయం అయితే అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటున్నా. శ్రీధర్ రెడ్డి సార్ని నేను తర్వాత నాకు జాబ్ వచ్చినాక LMD కాలేజీలో కలిసినప్పుడు సార్ అప్పుడు నాతో మాట్లాడుతుంది. నిజంగా అప్పుడు అంటే కొత్తగా నేను జాబ్ లోకి వచ్చినాక ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడడం అందరి ముందు అసలు వణికింది నాకు, మొత్తం చేతులు అంతా వణికింది. ఏం మాట్లాడిందో కూడా గుర్తులేదు నాకైతే ఇప్పుడు. కానీ సార్ అప్పుడు చాలా రోజుల తర్వాత చూసిన. సత్యనారాయణ సార్ గురించి చెప్పానంటే బయాలజీ సార్ ఏ బొమ్మ వేసినా ఎంత దరిద్రంగా ఉన్నా సార్ 5కి 5 వేసేది. కానీ అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంతకుముందు 5కు 2 మార్కులు తప్ప వచ్చేది కాదు. మనం అంతా ఆర్టిస్ట్లం కాదు. కానీ సార్ ఏంటంటే మన బాగా అర్థం చేసుకునేది. పాపం మన అందరం అట్లాంటి వాళ్ళు కానీ సార్ ఒక్కడే ఏది రాసినా ఏది గీసినా 5కి 5 వేసేది. మనం పార్ట్స్ కరెక్ట్ గా గుర్తుపడితే మాత్రం వేసేది. గోపాలరెడ్డి సార్ గురించి చెప్పానంటే
సార్ పాపం చాలా కష్టపడి ఇంగ్లీష్ చెప్పాడు. మ్యాథ్స్ సార్ బాగా చెప్పేది కానీ ఇంగ్లీష్ కూడా చాలా కష్టపడి నేర్చుకొని మనకెవరు లేరని చెప్పారు. నర్సయ్య సార్ గురించి చెప్పుకోవాలి. మనకు ఫిజిక్స్ అప్పుడు ఫ్యాకల్టీ లేదని వాళ్ళ కొడుకును తీసుకొచ్చి మన క్లాసులు చెప్పించారు. ఇంకా హిందీ మనకు తెలిసిందే జయశ్రీనివాస్ సార్. ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు మేము చెప్పేది చిన్నపిల్లలకే కదా, మనం ఓనవాళ్ళు నేర్పించిన వాళ్ళకు వాళ్ళు నేర్పించడం మర్చిపోతారు నిజంగా. ఎందుకు అంటే మనం హై స్కూల్లో వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనకు అది మనం పెరుగుతూ ఉంటాం చూసినాం. ఇప్పుడు నన్ను అడిగినా ఉజ్వలవర్తిలో నువ్వేం చదువుకున్నావు అంటే నేను మర్చిపోయాను, గుర్తులేదు. ఎందుకు అంటే చిన్నగా ఉన్నాం, మనకు అప్పుడు జ్ఞాపకం లేదు. ఇప్పుడు మనం పెరిగినాం కాబట్టి తెలుస్తుంది. ఇదైతే ఇప్పుడు నేను టీచర్ గా అనుభవించేది. ఎందుకు అంటే మనం అందరం చిన్న ఉన్నప్పుడు ఓనవాళ్ళు నేర్పించిన వాళ్ళని ఎప్పుడైనా మర్చిపోతాం. సార్ మనకు 10th లో చెప్పారు కాబట్టి ఇప్పుడు సార్ను మనం అందరం గుర్తు చేసుకుంటాం. ఓనవాళ్ళు చెప్పినప్పుడు ఏం చెప్పారు సార్ అంటే మీకు గుర్తున్నదా? నాకైతే ఒక కోదండ ఎక్కించేది గుర్తుంది సార్ స్కూల్లో. అంటే నన్ను ఎక్కియలేదు, వేరే ఎక్కియండి, కోదండ కింద ముళ్ళకంపలు పెట్టండి. అదైతే బాగా గుర్తుంది. మనం అందరం మ్యాథ్స్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్, మన ఊరి ఉప సర్పంచ్ కూదూరు పరశురామ తాత గారిని ఆహ్వానిస్తున్నాం. మనం 10th కి వచ్చేసరికి లక్ష్మి మేడం చెప్పిన విషయాలలో నాకు ఒకటి బాగా గుర్తున్నది. మేడం మనకు నేను పాటించిందనే అనుకుంటున్నా, ఎందుకంటే నాకు జాబ్ వచ్చినాకనే మ్యారేజ్ అయింది కాబట్టి. మేడం బాగా అయిపోయింది. మేడం ఫిజిక్స్ అందరూ మన ఫ్రెండ్స్ అందరం కొట్టుకున్నది, ఇక్కడ ఉరికింది మన క్లాస్ 2 లైన్లు పెద్ద క్లాసు, అవన్నీ గుర్తున్నాయి. ఇంకా చెప్పాలంటే చాలా గుర్తొస్తున్నాయి కానీ అవన్నీ చెప్పొచ్చో లేదో తెలుస్తలేదు అసలు. సార్ మీరు తెలుగు చెప్పారు, సోషల్ అని చెప్పినా కదా, నేను రాసినాక ఆ పేపర్ దిద్దినాక సార్ తెలుగు మారే. కానీ మీరు సోషల్ చెప్తే మాత్రం బాగుండేది సార్. ఈ లెసన్ ఇక్కడనే ఉండేది, ఇలా తిరిగి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేది, బాగుండేది. నాకు ఇప్పుడు దాన్ని ఈవీఎస్ చెప్పమంటే నేను కూడా సేమ్ సార్ లాగానే చెప్తా. ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఇక్కడనే ఉంటది, ఎక్కడికో తిరుగుతుంది, ఇక్కడికి వస్తుంది. అదైతే మిమ్మల్ని ఫాలో అవుతున్నా సార్. ఏంటంటే అది మనం ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడనే ఉండాలని కాదు, దానికి రిలేటెడ్ ఏదైనా మాట్లాడచ్చు. అది బాగా గుర్తుంది నాకు. తర్వాత టీచర్ అయినప్పుడు, ఫస్ట్ టైం టీచర్ అయినప్పుడు 6th క్లాస్ లో నేను ఇంగ్లీష్ చెప్పిన, ఎందుకంటే నాకు వచ్చేది అదే కదా, అందుకని చెప్పినప్పుడు విద్యాసాగర్ సార్ పాపం స్టేజ్ మీద ఎప్పుడు మర్చిపోయినా అని చెప్పేసి నన్ను దగ్గరికి పిలిచి నువ్వు సేమ్ సార్ లాగా నేర్పినావు అన్నారు. సార్ గుర్తుంది, కాంప్లిమెంట్, అది ఫస్ట్ కాంప్లిమెంట్ సార్ దగ్గర నుంచి వచ్చింది. థ్యాంక్ యూ సార్. తర్వాత ఇంగ్లీష్ లోనే ఒకసారి స్కూల్ ఫస్ట్ వచ్చినామని చెప్పేసి అందరికి అప్పుడు చిన్న అలారం క్లాస్ ఇచ్చిరు కదా, ఇచ్చినాక 1 వీక్ లోపల ఎగ్జామ్స్ అయినాయి, ఫెయిల్ అయినా నేను ఇంగ్లీష్ లోనే. సార్ బాగా కొట్టే బాబు, బాగా బెదిరించారు, నీకు మొన్ననే ఇచ్చినాము ఫస్ట్ వచ్చినావని, ఇప్పుడే ఇట్లా అయితే ఎట్లా అని చెప్పారు. అది బాగా గుర్తుంది, మర్చిపోలేని సంఘటన. ఇంకా అప్పుడు అందరినీ చదివించాలి, అందరితో పాటు మనం చదవాలి, ఈ కోరిక ఉండేది. 8 ఇప్పుడు మాధవ్ చెప్పినట్టు 8th క్లాస్ 9th క్లాస్ వరకు పూర్, బిలో యావరేజ్ కూడా అని చెప్పద్దు, ఫెయిల్, పాస్ అయితే మహా గొప్ప. అది ఎలా మారింది అనేది నాకు కూడా గుర్తులేదు. ఇప్పుడు మాధవ్ చెప్తేనే గుర్తొచ్చింది, ఎందుకు చదవాలనుకున్నాం అనేది కూడా గుర్తులేదు. ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్ అని అనుకుంటున్నా నేనైతే. ఎందుకు అంటే అందరూ మీ అక్క చదువుతుంది, 24 గంటలు చదువుతుంది, నువ్వేమో చదువు, ఎగ్గొడతావు స్కూల్ కు, ఎప్పుడు బడికి రావు, ఇది ఏంది అని అంటే చదివిందేమో అనిపిస్తుంది కావచ్చు. మరి నా దగ్గరకు వచ్చి అనడం, నన్నే మొహం పట్టుకొని 24 గంటలు చదివిన వాళ్ళకి జాబ్ రాలేదమ్మా నీకు ఎట్లొచ్చిందని అడిగిర్రు. నేనైతే నేను మర్చిపోలేదు.
ఇప్పుడైనా నాకు అనిపిస్తుంది మనం ఎంతసేపు చదివినాం అన్నది కాదు, ఎంత బాగా నేర్చుకున్నాం అన్నది ముఖ్యం. నేను ఇప్పుడు పిల్లలకైనా చెప్తా, ఎవరికైనా ఏదైనా మన ఇంట్రెస్ట్ తోని మనం ఎంత నేర్చుకున్నాం అన్నది ముఖ్యం. ఎంతసేపు నేర్చుకున్నాం అన్నది ఎప్పుడు ముఖ్యం కాదు. నువ్వు 30 నిమిషాలు నేర్చుకున్నా దాన్ని కరెక్ట్ గా నేర్చుకుంటే నువ్వు గొప్పగా తయారైనట్టే. ఈ విషయం అయితే నేను నా అనుభవంతో నేర్చుకున్న విషయం. ఇంకా చెప్పాలంటే సంతోషంగా ఉంది సార్ మీ అందరి ముందు ఇట్లా నిలబడ్డందుకు. ఒకప్పుడు నవతలాగా లేవు అన్నందుకు నవతలాగా ఉన్నాను కదా సార్, అదైతే సంతోషం సార్. మా అమ్మ స్కూల్ అదే ఎస్ఎంసీ చైర్మన్ అయింది, అప్పుడు నేను 8, అక్క 10th అయినప్పుడు అక్కను అప్పుడు తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళినాం సార్. 10 days వెళ్ళినాం. అమ్మ వచ్చి ఇక్కడ తీసుకెళ్ళొచ్చా అని అడిగిరంట. అడిగితే అప్పుడు మా అమ్మ వచ్చి చెప్పింది, మీరు అన్నారో లేదో నాకు తెలియదు కానీ మీ నవత ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుంది, రాసిస్తాం, మీ సవత పాస్ అవుతుంది అంతే అని చెప్పారట. అంటే అంత బాగా చదివేస్తాను నేను అప్పుడు. మీ అందరికి నా మీద బాగా నమ్మకం నాకు తెలుసు. ఇప్పుడు నమ్మకపోవచ్చు కానీ ఒక్కొక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది. అది ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేము. చిన్నప్పుడు బాగా చదివినోడు పెద్దదైనాక బాగా చదవాలని ఏం లేదు. చిన్నప్పుడు అసలే చదివినోళ్ళు పెద్దదైనాక కూడా అట్లే ఉండాలని రూల్ కూడా లేదు. ఇది నేను ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటా. అది మీరు అనుకున్నా లేకున్నా నేనైతే అనుకుంటా. కానీ సంతోషంగా ఉంది సార్ అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు. ఇలా అన్ని ఎన్నో జ్ఞాపకాలు. ఇక్కడ మేము ఉన్నప్పుడు అసలు ఇక్కడ వాష్రూమ్స్ లేవు, ఇప్పుడు ఇన్ని వాష్రూమ్స్ అయినాయి. ఇన్ని క్లాస్ రూమ్స్ లేవు, ఇప్పుడు ఇన్ని క్లాస్ రూమ్స్ అయినాయి. పిల్లలు లేవు. మేము చదువుకున్నప్పుడు మా క్లాస్ లోనే 40 చిల్లర మంది, మాది హైయెస్ట్ నెంబర్ ఉండే. తర్వాత వచ్చిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. అంటే అప్పుడు ఫెసిలిటీస్ లేవు, టీచర్స్ కూడా, ఫ్యాకల్టీ కూడా లేదు. మనకు అప్పుడు ఫ్యాకల్టీ బైఫర్కేషన్ అయినాక మనకు ఫ్యాకల్టీ లేదు. ఇంగ్లీష్ కి లేరు, ఫిజిక్స్ చెప్పడానికి లేరు. మనకు తెలుగు మనోహరెడ్డి సార్ తెలుగు సార్ని తప్పకుండా గుర్తు చేసుకుంటా సార్ నేను. తెలుగు విషయంలో మనకు 10th లో పద్యాలకి అర్థాలు రాస్తాం, ప్రతిపదార్థాలు రాయడం సార్ బాగా నేర్పించారు సార్. అదొక్కటి నేను ఎప్పుడు కలుసుకున్నా సార్ అనిపిస్తుంది, ఇలా పేపర్ ఇట్లా మడిచి మధ్యలో పదం రాయాలి, ఇట్లా భావం ఇటు అర్థం రాయాలని నేర్పించారు. ఇప్పటికి మా పిల్లలకి ఇంగ్లీష్ అర్థాలు నేర్పిస్తే నేను అదే ఫాలో అవుతా సార్ పిల్లలకి. అది నేను సార్ దగ్గర నుంచి నేర్చుకున్నది. అదొకటి సార్. మీరు మమ్మల్ని కొట్టి మస్తు ఫేర్ నోట్సులు రాయించారు సార్. ఇప్పుడు మా పొరాలు రాస్తలేరు. అప్పుడు ఎంత భయం ఉంది సార్. అప్పుడు నిజంగా మేము ఒబిడియంట్ ఉన్నాము, ఇప్పుడు ఒబిడియంట్ లేరు పిల్లలు. అప్పుడు టీచర్ ఏది చెప్పినా గౌరవం, అది మనల్ని క్రమశిక్షణ మనకు నేర్పించడానికి వాళ్ళు మనల్ని ఇప్పుడు ఎక్కిపోయే ఓ యే మనసుకేమో 2 రెక్కలొచ్చినాయే ఓ యే నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే ఓ యే లిప్పులో ఉన్న కాస్త 2 ఎక్కువాయే. చలో ఓ వీరా నే చలాకి జాననురా, ఏ హలో సుకుమారా ఇక రా. అందరు ఒకటేసారి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. ఫస్ట్ టైం నేను స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడింది అప్పుడే నాకు గుర్తుంది. ఆ రోజే మొదటిసారి నేను స్టేజ్ ఎక్కి మాట్లాడినా. తర్వాత మళ్ళీ అంతా మాట్లాడినట్టు నాకు గుర్తులేదు. 10th ఫేర్వెల్ లో మాట్లాడొచ్చు 2 విషయాలు, కానీ ఇంతసేపు అయితే ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడే మాట్లాడుతున్నా. నిజంగా ఈ రోజు చాలా బాగా అనిపిస్తుంది సార్. అందరినీ కలవడం, ఇలా పాత విషయాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకోవడం, ఆ రేకుల క్లాస్
చెట్టు కింద, ఎప్పుడు చెట్టు కిందనే సార్. క్లాస్ అయితే సగం చెట్టు కిందనే. కొత్తగా స్కూల్ అయినప్పుడు ఇక్కడనే చెట్టు, ఈయనే కూర్చునేది, ఇక్కడనే బోర్డు పెట్టుకునేది, చెప్పుకునేది అన్ని మరి ఇక్కడనే, మొత్తం క్లాస్ మొత్తం ఇక్కడనే. తర్వాత రేకుల షెడ్, కింద ఇసుక మీద రేకులు. అలా లాస్ట్ 8th 9th 10th వచ్చేసరికి నాకు క్లాస్ రూమ్ బెంచీలు అంతవరకు లేవు, బెంచీలు లేవు, ఏం లేవు. కానీ చదివినాం. ఇప్పుడు అనిపిస్తుంది చదివినాం కావచ్చేమో అని. ఇక మీరు చెప్పాలి మేము ఏం చదివినాం అనేది. కానీ రోజు స్కూల్కి రావాలంటే మాత్రం అప్పుడు నిజంగా, ఇప్పుడు ఏదో జాబ్ కాబట్టి వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి పోతున్నాం, కానీ అప్పుడు స్కూల్కి రావాలంటే నచ్చేది కాదు. ఎందుకో తెలియదు అసలు. ఒక్కరోజు వారం రోజులు పోతే ఒక్క రోజుల్లో ఎగ్గొట్టాలనిపించేది. ఎందుకో అర్థమయ్యేది కాదు సార్. ఇప్పటికి కూడా అనిపిస్తుంది. ఇప్పుడు కూడా నాకు ఎప్పుడో సీఎం పెట్టి ఇంట్లో ఉంటే ఎంత సుఖం అనిపిస్తుందో. ఇంకా మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంట్రడక్షన్ అంటే ఐఎమ్ సమత, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎస్జిటి ఇన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్, ముత్తారం మండల్, హరిపురం. సింగిల్ టీచర్, పిల్లలు కూడా తక్కువే. ఒకప్పుడు 100 మంది పిల్లలు సముద్రాల స్కూల్లో వేసినప్పుడు నేను 100 మంది పిల్లలు మా బాబు, చిన్న బాబుని ఎత్తుకొని 9 months బేబీని ఎత్తుకొని వెళ్ళి అక్కడ స్కూల్లో 108 మంది పిల్లల్ని కంట్రోల్ చేసిన. ఇప్పుడు పిల్లలు 10 బిలో, పిల్లలు 5 బిలో పిల్లలు. మీరు చెప్పాలంటే అదొక రకమైన అదొస్తుంది. ఏంటి ఇది, మనం చెప్పాలని మనకున్న చెప్పడానికి పిల్లలు లేరు. ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి అంతా అట్లాగే ఉంది. నా బడనే కాదు, ఏ ఊళ్ళైనా గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తలేదు పిల్లలు. అప్పుడు మన స్కూల్ కి ఈ మండలంలోనే మంచి పేరు, మస్తు పేరు. ముదుమానికి అలా పిల్లలు అంటే బాగా చదువుతారు. మా బ్యాచ్ కాకపోయినా మిగతా వాళ్ళతోనైనా పేరు వచ్చింది లేండి. తర్వాత మా బ్యాచ్ కూడా పేరు వచ్చినట్టుంది. మండంట అదే సార్, అందుకే బాగా పేరుండేది. అందుకే అంటున్నా, మా బ్యాచ్ కున్నా లేకున్నా మిగతా వాళ్ళతో పేరు బాగా వచ్చింది. అలా అయినా తర్వాత అయినా మా బ్యాచ్ కుదురుకుంది సార్. మాది కూడా 500 చేంజ్. అలావుద్దీన్, మాధవి, నాది కూడా 500 క్రాస్ అయింది. అప్పుడు నాది 508, నీది 510. అలావుద్దీన్ కి నేను 3rd, అలావుద్దీన్ కి ఎక్కువ వచ్చినట్టుంది, 530 అనుకుంటా. కానీ మేము నలుగురమే మళ్ళీ ఎప్పుడు పోట్లాడుకున్నట్టే మేము నలుగురమే జాబ్ల గురించి కూడా పోట్లాడుకున్నాం సార్. ఇదైతే సంతోషం అనిపిస్తుంది. మేమే 10th లో ఎవరం ఫస్ట్ రావాలని, ఎప్పుడు మాకు ఒక స్టాండర్డ్ క్లాస్ లో ఫస్ట్ అని ఉండేది కాదు. మేము నలుగురమే ఎప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. తర్వాత 10th లో అలాగే అయింది. తర్వాత టీటీసీ రాసినప్పుడు కూడా సేమ్ అట్లే. ఫస్ట్ నాకు శ్రీనివాస్కి వచ్చింది టీటీసీ ర్యాంక్, తర్వాత మాధవ్కి, అలావుద్దీన్కి వచ్చింది. తర్వాత డిఎస్సి రాస్తే కూడా ఫస్ట్ నాకు మాధవికి వచ్చింది, తర్వాత అలావుద్దీన్ కును శ్రీనివాస్కి వచ్చింది. అంటే ఇద్దరిద్దరు, మళ్ళీ మేమే నలుగురం ఉన్నాం. మిగతా వాళ్ళు కానీ మిగతా వాళ్ళలో బాగున్నారు, మాకంటే బాగున్నారు. ఎందులో అయినా మనం ఇందులో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అందుకే ఉన్నాయి కదా. ఎవరు ఏది దేనిలో ఉంటే అందులో ముందుకు వెళ్ళినంటే వాళ్ళ గొప్పతనం కిందనే మనం మాట్లాడుకోవాలి. ఓకే సార్, నాకు 2 పిల్లలు, 2 బాబులే. మా పెద్ద బాబు 7th, చిన్న బాబు 2nd క్లాస్. మా సార్ కూడా టీచరే. ఆ సార్ వెంకట్రావుపల్లి, జెడ్పీహెచ్ఎస్ వెంకట్రావుపల్లిలో ఎడ్జిటీగా వర్క్ చేస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇలా లభించినందుకు మీ అందరితో ఈ విధంగా అన్ని విషయాలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి, కానీ కొన్ని గుర్తొచ్చిన వరకు అయితే చెప్పిన. ఇలా మాట్లాడుతున్నందుకు, మీ అందరినీ కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఏమన్నా మర్చిపోయినా ఏదైనా విషయం నా మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను సార్. అప్పటి విషయాలు ఏమీ గుర్తుపెట్టుకోకండి. ఇప్పుడు నన్ను నుండి ఇప్పుడు క్షమించండి. అప్పుడు జరిగిన వాటికి అందరికీ థ్యాంక్ యూ సార్. ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ, మనం ఇలా కలుసుకోవాలి అనుకోగానే ఇలా ఒక ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసి ముందుకొచ్చి ఇలా అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఫోన్లు వేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసి ఈ బాధ్యతను నెత్తిని వేసుకొని మనందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చిన అందరికీ, ఎవరైతే ఈ వేడుకలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి అందరికీ నమస్కారాలు. ఈ స్కూల్లో చాలా
ఎన్నో అనుభూతులు ఉన్నాయి, చెప్పడానికి కూడా ఈరోజు టైం సరిపోదు అసలు. నా పేరు అంజలి, మా హస్బెండ్ పేరు తిరుపతి రెడ్డి, తను బిజినెస్ చేస్తారు. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప 8th క్లాస్ చదువుతుంది, బాబు 6th క్లాస్. ఇక స్కూల్ విషయానికి వస్తే ముందుగా విద్యాసాగర్ సార్ గురించి మాట్లాడతాను. ఆ సార్ తెలుగు సబ్జెక్ట్ చెప్పారు. సార్ సాంగ్స్ పాడారంటే ఇప్పటికీ నాకు గుర్తుకున్నాయి కొన్ని పాటలు. అందులో ఒక పాట ఏంటంటే భలే మంచి రోజు పసందైన, ఆ పాట ఏంటంటే ఇప్పటికి కూడా నాకు చాలా సారే గుర్తుకొస్తారు. ఆ సార్ మళ్ళీ నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టం. ఇప్పటికి కూడా ఇంట్లో నేను చాలా పాటలు వింటాను, ఆ పాత పాటలు వింటాను సార్ వాళ్ళని. ఈ సత్యనారాయణ సార్కి వస్తే సార్ ఏంటంటే కొత్తగా వచ్చారు. అప్పుడు నేను ఏంటంటే నోట్స్ కంప్లీట్ చేయలేదు. ఒక నోట్స్ నాది అయిపోయింది, నోట్స్ అయిపోయినాక సార్ ఏం చేశారు, నా సార్ సిగ్నేచర్ చేశారు. అయిపోయింది సార్ నోట్స్ నా దగ్గర, రేపు సబ్మిట్ చేస్తానని చెప్పాను. చెప్తే సార్ ఏమన్నారు, 20 రూపీస్ ఇచ్చి నువ్వు వెళ్ళి కొనుక్కొచ్చుకొని ఇప్పుడే రాయమంటారు. సార్ 1 పేజ్ ఇస్తారు, రేపు రాస్తా సార్ అన్నా కూడా వినిపించుకోలేదు. సార్ 20 రూపీస్ ఇచ్చి మరి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకొని రాయమని చెప్పి సబ్మిట్ చేయమన్నారు. అది ఇంకా గుర్తుకుంటది నాకు. ఇక సార్ జెన్సీన్ సార్ దగ్గరకు వస్తే సార్ నాకు చిన్నప్పటి నుంచి ఆల్కాంచం నేర్పింది సారే. ఎన్నో చందమామ కథలు చెప్పారు, తెనాలి రామకృష్ణ కథలు, అక్బర్ బీర్బల్ కథలు చాలా సార్ చెప్పారు. ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పేవారు సార్. శ్రీధర్ రెడ్డి సార్కి వస్తే కొంచెం సారీ వస్తేనే భయం అయ్యేది నాకు. సార్తో ఎక్కువ అనుబంధం లేదు కానీ సారీ వస్తేనే చాలా భయం వేసేది. సార్ సైన్స్ చెప్పేది కదా. షాపుద్దీన్ సార్కి వస్తే సార్ తెలుగు సబ్జెక్ట్ చెప్పేది. ఈ సార్ వాళ్ళే వెళ్ళిపోయినాక మనకు మనోహర్ రెడ్డి సార్ తెలుగు చెప్పారు 9th 10th. పాపం తను అన్ఎక్స్పెక్టెడ్ గా హెల్త్ బాగాలేకుండా చనిపోయారు కదా. తనకు ఒక 2 minutes మనం సంతాపం తెలపాలని కోరుకుంటున్నాను ప్లీజ్. ఓకే, సార్ ఏంటంటే తెలుగు సబ్జెక్ట్ చెప్పారు. పాపం తను హెల్త్ బాగాలేకుండా జరిగిపోయారు. సార్ ఏంటంటే పాపం స్కూల్ అయిపోయినాక కూడా మా కాళ్ళ పాప ఇదే స్కూల్లో చదివారు. అప్పుడు మీ పిన్నిని రమ్మని చెప్పారు, ఒకసారి కలవాలి మాట్లాడాలి అన్నారంట. కానీ నేను ఎప్పుడు రాలేదు స్కూల్కి. తర్వాత నా 10th అయిపోయినాక నేను ఎప్పుడు రాలేదు స్కూల్కి. ఆ సార్ చాలా బాగా చెప్పేవారు. ఇక మనకు మ్యాథ్స్ అంటే గోపాలరెడ్డి సార్ చెప్తారు. ఆ సారు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. విద్యాసాగర్ సార్ ఫోన్ చేయగానే మాట్లాడి గుర్తుపట్టారు. శ్రీధర్ రెడ్డి సార్ నన్ను గుర్తుపట్టరు కావచ్చు అనుకున్నారు. ఎవరమ్మా అన్నారు, అంటారు కావచ్చు అనుకున్నాను. కాకపోతే అంజలి అనగానే మురుమనికి సార్ చాలా బాగా మాట్లాడారు. అందరూ మా కోసం వచ్చారు సార్, చాలా థ్యాంక్స్. కృష్ణబాబు శ్రీనివాస్ సార్ ను కాల్ చేశాను, కాకపోతే సార్కు కొంచెం ప్రాబ్లం వల్ల రాలేకపోయారు, హాస్పిటల్కి వెళ్ళారంట. ఆ సార్ తోటి నేను 2nd క్లాస్ చదివేటప్పుడు వచ్చారు సారు. నేను చిన్నప్పుడు ఈ స్కూల్లో 2nd క్లాస్ నుంచి చదివాను. ఈ స్కూల్లో చదివినప్పుడు ఎవరు విద్యాసాగర్ సార్, దుర్గారెడ్డి సార్, చంద్రమౌళి సార్, రాజిరెడ్డి సార్, ఇంద్రారెడ్డి సార్, వీళ్ళందరూ ఉండేవారు. ఒకసారి ఏమైందంటే ఇంద్రారెడ్డి సార్
ఈ నాగజముడు బ్రహ్మజముడు ఫ్లవర్స్ ఉంటాయి చూడండి, అవి మేము చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ ఫ్లవర్స్ ఏం చేసింది, మనోళ్ళ మమత అది నెత్తిలో పెట్టుకున్నది. దానికి అన్ని ముళ్ళుంటాయి, నన్ను కూడా పెట్టుకోమంటే అవి ముళ్ళుంటాయి, నేను పెట్టుకోనని చెప్పేసి ఊరుకున్నాను. అక్కడ కూర్చుని మేము అల్లరి చేస్తుంటే ఆ సార్ వచ్చేసి అందరిని నెత్తి మీదకి వెళ్ళి కొడితే పాపం ఆ సార్కి చేతికి మొత్తం ముళ్ళు ఘోరంగా బాధ అనిపించింది. అప్పుడు ఆ సార్ని కూర్చుండబెట్టి ఒక్కొక్కటి తీసేసాను సార్, ఏడ్చాను, నేనే ఏడ్చాను. తర్వాత మమతను ఒప్పడాను, ఎందుకు అట్లా చేసినావు, అది పెట్టుకుంటే ఎట్లనే అని. అది ఇంకా గుర్తుకున్నాయి. దుర్గారెడ్డి సార్ అటు ఇటు వేసేది, అప్పుడు ఏమైనా జడలు పట్టుకొని ఏం చేసేది, నా హ్యాండిల్ అనేది. అది 6th క్లాస్ 7th క్లాస్కి వచ్చేవారికి కూడా నన్ను అలానే ఏడిపించేవాడు. ఆ సార్ మీద కోపం కొద్ది నేను మ్యాథ్స్ ఇంకోసారి కూడా పెండింగ్ ఉండద్దు, అన్ని క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఆ సార్ మీద కోపం కొద్ది నేను అన్న మ్యాథ్స్ మొత్తం చేసి పెట్టేవాడిని. ఒక్కసారి కూడా సార్ దగ్గర కంప్లైంట్ రాకుండా చూసుకునేదాన్ని. కానీ సారే రాలేదు, సార్ తోటి చాలా ఉండే మెమోరీస్. సరే, ఇంతవరకు ఓపిక్గా నేను చెప్పినవన్నీ విన్నారు. ఇక ఓకే. నేను లేట్ అయింది వచ్చేసరికి. హలో, నా పేరు సరిత, నేను వ్యవసాయం చేస్తా. మా సార్వే సంపత్ రెడ్డి, మాది ఉప్పల్పల్లి గ్రామం. నేను వ్యవసాయం పని చేస్తాను సార్. 10th వరకే కంప్లీట్ చేసి అక్కడికే ఆపేశాను. నన్ను అందరూ క్షమించారు. నాకు ఇంతే మాట్లాడచ్చు, బాగా మాట్లాడరాదు. 2 కొడుకులు సార్, ఇద్దరు కొడుకులు. పెద్ద అబ్బాయి నేను 10th వరకే ఆఫ్ చేసిన కాబట్టి నా కళ వాళ్ళ మీద చూపించుకోవాలనుకొని నేను నా పెద్ద కొడుకుని చాలా బాగా చదివిస్తాను. ఇంటర్ 2nd ఇయర్ చదువుతాడు. చాలా మంచి మార్కులతోని పాస్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఎంసెట్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది, మెయిన్స్ లా ఎంసెట్ లో కూడా మంచి ర్యాంక్ తో వస్తాడని అనుకుంటున్నా. చిన్న అబ్బాయి 10th క్లాస్, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాడు. నేను చదువుకోనందుకైతే వాళ్ళను చదివించాలన్న కోరిక నాదొక్కటి సార్. అందరూ వాళ్ళు ఈ ప్రోగ్రాం అటెండ్ అయినందుకు ఉపాధ్యాయులకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ప్రత్యేకించి సర్పంచ్ గారిని వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉంది. అంటే తర్వాత చెప్తా. ఈ స్కూల్కు అంటే స్కూల్ గురించి మాట్లాడిన తర్వాత మిగతా సబ్జెక్ట్. ఈ స్కూల్ ఏంటంటే మీకు తెలుసు కదా, స్కూల్ మెర్జ్ అవుతుంది, ఇందుర్తి స్కూల్లో మెర్జ్ అవుతుంది. దీని గురించి డిఓ గారితో ప్రత్యేకంగా 2 సార్లు మాట్లాడడం జరిగింది. కాకపోతే ఏంటంటే జీవో గవర్నమెంట్ ఆర్డర్స్ తర్వాత మేము ఏం చేయలేమంటారు వాళ్ళు. సర్పంచ్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటారు స్కూల్ గురించి. ఎందుకంటే August 15th కానీ January 26 కానీ ఒక కళ మిస్ అవుతుందేమో అన్న బాధ ఉంది మా దగ్గర. ఎందుకంటే మాకు విద్యా బుద్ధులు నేర్పి ప్రపంచాన్ని ఎట్లా జయించాలో నేర్పినటువంటి స్కూల్. అది ఎడ్యుకేషన్ అంటే మాకు రాకపోవచ్చు, బట్ కాకపోతే ఏంటంటే ఎవరితో ఎట్లా ఉండవాలి, ఎవరిని ఎంత మర్యాద ఇవ్వాలి అని నేర్పిన నా గురువులకు వందనాలు తెలుసు. ఈ రోజు నేను ఎక్కడికైనా ఏం చేసినా నాకు ఒక గుర్తింపు ఉంది. అంటే నాకు మీరు నేర్పిన మర్యాద, ఎదుటి వారికి మర్యాద. విద్య అనేది శ్రీరెడ్డి సార్ ఒకసారి చెప్పింది, విద్య అనేది అందరికి రాదురా, మర్యాద ఇచ్చినోడు మార్కెట్ లో నిలబెట్టుకుంటారా అని. అదే మాట మీద నేను ఏదో గోపాల్ రెడ్డి సార్, శ్రీరెడ్డి సార్, వీళ్ళిద్దరు నాకు ఎప్పుడు కనబడతారు నా స్క్రీన్ మీద. అంటే మామూలు ఏంటంటే వాళ్ళు ఐడెంటిఫై చేసేసారు అప్పుడే క్లాస్ లో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్, ఎవరు సమాజానికి అక్కడికిస్తారు. సరే షాబుద్దీన్ సార్ అన్నాడు,
నీకు పొలిటికల్ నాలెడ్జ్ ఉంది తప్ప ఎడ్యుకేషన్ నాలెడ్జ్ లేదు సార్ అని. లేదే అన్నాడు. నాకు అప్పుడే బీజం పడ్డా. అంటే మనం చదువుకు పనికిరాము అనేది నాకు అప్పుడే అనిపించింది. సరే, మామూలుగా ఏంటంటే సమాజం ఉండాలంటే గుర్తింపు రా, అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా డిగ్రీ ఉండాలి. డిగ్రీ రాకపోయిన తర్వాత మనం ఏదైనా చేద్దాం అనుకున్నాం. ఏదైనా కొంచెం పబ్లిక్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈ స్కూల్లోకి వస్తేనే నాకు ఇంత నాలెడ్జ్ వచ్చింది. ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి వస్తేనే నేను ఇంత నాలెడ్జ్ వచ్చింది, ఎదుటి వాళ్ళని మాట్లాడగలుగుతున్నా అంటే ఈ ప్రభుత్వ పాఠశాలే కాబట్టి దీన్ని మెర్చి కాకుండా కాపాడడానికి నా ప్రయత్నాలన్నీ నేను చేస్తున్నా. నాకు సపోర్ట్ గా మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు ఉన్నారు. కాకపోతే తెలుసుకోవచ్చు సార్, మీకు తెలియదు. మాకు విద్య నేర్పిన చాలా మంది రిటైర్ అయ్యారు, రిటైర్మెంట్ దగ్గర ఉన్నారు. స్కూల్ అనేది ఒకటి సెంటిమెంట్, అదేంటంటే ఒక రిలేషన్ బాండింగ్ అన్నట్టు. పిల్లలు కనబడితే మనల్లో మనం చూసుకున్నట్టు ఉంటుంది. దాని గురించి కూడా మా ప్రయత్నాలను మేము చేస్తున్నాం. అంటే మీరు రిటైర్డ్ అయినా మీకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి మీరు మా స్కూల్కి ఏమైనా సాయం చేయగలిగితే చేయండి. ప్లస్ ఇక చెప్పేది సార్, మేము బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అప్పుడే తెలుసు మాకు. మేము ఇక ప్రభుత్వ ఉద్యోగాలు మాకు రావు, ఏమున్నా సర్టిఫికేట్ కోసం చదువుకోవాలనుకున్నాము. అంతమంది వదిలేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఉంటున్నాను. అనర్గళంగా మాట్లాడతారు. మీ అంత ధైర్యవంతులు ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ చాలా మన గురువు గారు ఉన్నారు. మన వాళ్ళందరూ చూసిన మొక్కలే, ఏం ప్రాబ్లం లేదు. హ్యాపీగా వచ్చి సరిత, ఆమె పేరు సరిత అని అనగానే ఆమె పేరు చెప్పింది. వెళ్తా అనగానే ఇంకొక ముచ్చి వేదికపై ఉన్న విద్యార్థులకు, అదేవిధంగా మా తోటి విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఇలా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఆ రోజు బోధించిన ఉపాధ్యాయులకు, ఆ రోజు బోధించిన ఉపాధ్యాయుల వల్లనే ఈ రోజు నేను ఇక్కడ ఇంత జ్ఞానంగా నేను ఇక్కడ నిలబడి ఉన్నానని మీకు చెప్తున్నాను. ఈ జర్నీ వచ్చేసి 15 సంవత్సరాలు గల్పి వెళ్ళడం జరిగింది. అంటే చదువు మనిషికి ఎంత విలువైనదో నాకు అప్పుడు అర్థమైంది. అప్పుడు ఎందుకు నేను చదువుకోలేదు, ఎందుకు సరిగా స్కూల్కు రాలేదు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితుల కారణాల వల్ల ఎక్కువ చదువుకోలేకపోయినాను. చదువు అనేది మనిషికి చాలా ముఖ్యం. చదువు లేకపోతే శూన్యం. ఎందుకంటే జ్ఞానం అనేది ఇంపార్టెంట్ చాలా. అనుకోకండి. ఈ కథల విషయానికి వస్తే స్కూల్లో పిల్లలు, మాకు స్కూల్లో పిల్లలు ఏదైనా అల్లరి చేసినప్పుడు కానీ ఏదైనా పోయం కానీ చెప్పకపోతే కొడుతుంటుంది. నేను కొడితే నెక్స్ట్ డే ఏం చేసే వాళ్ళంటే చదివిర్రా పోయం ఓకే వచ్చిందా అని అంటే కట్టెలు తీసి దాచిపెడుతుండే సార్. ఈ కట్టెలు ఎందుకు దాచిపెడుతున్నారు, పాపం తాకుతుందేమో బాగా అని చెప్పేసి కొన్నిసార్లు సరిగా వదిలేసినాము. తర్వాత ఏమైంది అంటే ఒకసారి ఇన్సిడెంట్ గట్మూరు జగిత్యాల డిస్ట్రిక్ట్ 6th 7th చిల్డ్రన్, ఆ పిల్లలు ఏదైనా నోట్స్ రాయకుండా ఏం చేయకుండా మా సార్ వాళ్ళు ఏం చేస్తుండే అంటే ఆ చెట్టుది కట్టె విరిచి కొడుతుండే. ఓకే అవ్వంటే ఓకే. నెక్స్ట్ ఏం చేస్తా అంటే వీళ్ళకి ఇది ఇంకా సరిపోతలేదేమో, వీళ్ళు చేసే పనులకు సమ్ చిల్డ్రన్ ఆర్ వెరీ నాటి చిల్డ్రన్, వీళ్ళని ఇక వీటితో కొడితే సరిపోదేమో అని చెప్పి డప్పులు కొట్టేటి ఉంటాయి సార్. డ్రమ్ కొట్టే స్టిక్స్, ఆ డప్పులు కొట్టే కర్రలతోటి కొట్టేది అన్నట్టు. అని కొన్నిసార్లు నేను చూస్తే ఈ పిల్లలు బాగా ఫీల్ అవుతున్నారు, అది బాగా తాకుతుందేమో అని అనిపిస్తుండే నాకు. 1-2 సార్లు నేను చేతి మీద కొట్టుకొని చూస్తే అరే ఇంత మెల్లగా కొట్టుకుంటేనే ఇంత తాకుతున్నాయి, పలానా అట్లా ఇట్లా బాగా పుష్ చేసి కొడితే ఇంకెంత తాకుతున్నాయో అని చెప్పేసి అనుకునేదాన్ని. పిల్లలకు నేనే సలహా ఇచ్చిన సార్, అవి ఎక్కడైనా దాచి పెట్టండి, డ్రమ్స్ కొట్టడానికి లేకుండా మంచిది, ఇండిపెండెన్స్ డే రోజు అదేంటి నేషనల్ ఫెస్టివల్స్ లేకున్నా పర్వాలేదు ఏదో చేసుకుందాం కానీ అని చెప్తే పిల్లలు దాచిపెట్టారు. ఎక్కడో దగ్గర పాత పుస్తకాల బ్యాగ్స్ కింద, ఏదైనా అన్నెసరీ అవసరం లేని థింగ్స్ కింద అట్లా దాచిపెట్టేవాళ్ళు.
కొన్నిసార్లు సార్ వాళ్ళు ఏదో పాత పుస్తకాల కోసం ఎవరో పిల్లలు వస్తే వెతుకుంటే వాటి కింద దొరికినాయి. అరే ఇక్కడ ఎవరు దాచిపెట్టిర్రు అన్న తర్వాత నేను చూసిన దాచిపెట్టేటప్పుడు నాకు చెప్తే దాచిపెట్టిర్రు, వద్దు మేడం చెప్పకండి అని సైగ చేసిర్రు. ఓకే అనుకున్నా. ఈ తర్వాత ఏమైంది అంటే నేనే క్లాస్కి వెళ్ళి మీకు బాగా తాకుతుంది కదా అంటే తాకుతుంది మేడం అని చెప్పిన తర్వాత సరే నేనే దాస్తా అది చెప్పేసి నేనే సార్ వాళ్ళకు కనపడకుండా దాచేసిన. కొన్నిసార్లు అయితే నా ఏంటిది క్యారీ బ్యాగ్ లో పెట్టుకొని ఇంటికి వచ్చి పడేసినవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే సార్ పిల్లలకు పాపం అనిపిస్తుంది, కానీ కొందరు పిల్లలు అట్లా కొట్టినా కూడా మారని పిల్లలు కూడా ఉంటున్నారు సార్. అప్పుడు పనిష్మెంట్ ఈజ్ ఓకే. పనిష్మెంట్ అనేది ఎప్పటికైనా ఉండాలి, పిల్లలకైనా ఎవరికైనా పనిష్మెంట్ ఉండాలి, కానీ దట్ హ్యాస్ లిమిట్, సమ్ లిమిట్. కొట్టడానికి ఒక లిమిట్ అనేది ఉండాలి. ఓకే, నేను మళ్ళీ వచ్చి మాట్లాడినందుకు ఓకే ఇబ్బంది లేదు కదా. పిల్లలు కూడా ఇప్పుడు సిచ్యువేషన్ లో పిల్లలే కావద్దు, కానీ మేము కూడా ఇంతకుముందు సమత నేను చెప్పినట్టు అప్ టు 9th క్లాస్ యావరేజ్ స్టూడెంట్స్ నే, కానీ 10th క్లాస్ అనేది ఓకే మై మైల్ స్టోన్, దట్ వాస్ వెరీ మైల్ స్టోన్ అనిపిస్తుంది. పిల్లలు చదవకపోని తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారు. ఎప్పటికైనా వాళ్ళ మైండ్ మెచ్యూర్ అయిన కొద్దీ వాళ్ళే నేర్చుకుంటారు కదా అని. ఓకే, సమ్ టైమ్స్ ఐ ఎక్స్క్యూజ్ దోస్ చిల్డ్రన్. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడు సర్పంచ్ సార్ గారు, ఉప సర్పంచ్ సార్ గారు హార్టీ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక పాప ఒక బాబు, బాబు 8th క్లాసు, పాప 4th క్లాసు. నేను స్థానికంగా ఇంటి దగ్గరనే వ్యవసాయం చేసుకుంటాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి మా తోటి సార్లు, విద్యార్థి అందరికీ నమస్కారాలు. మేము చదువుకున్న రోజుల్లో మెయిన్ బాగా ఏంటంటే అప్పుడు డబ్బుల బాగుంది ఎక్కువ. మిగతా వాళ్ళు ప్రైవేటుకు ఉన్నవాళ్ళు, మేము ఇక్కడ మనిషికి అప్పుడు విద్యా వాలంటీర్ నియమించి సారు వాళ్ళకి ఎట్లయినా విద్య చెప్పాలని మా విద్యాసాగర్ సార్ కానీ సేడు సార్ కానీ చాలా చేసారు. కానీ మేము ఇంత విద్యలో ఇంత గొప్పతనం ఉండి గొప్ప స్థాయికి ఎదుగుదామని ఆలోచన నాకైతే బాగా అనిపించలేదు. అది మిస్ అవడం వల్ల ఈ రోజు స్థానికంగా కొంతమంది వ్యవసాయం కానీ కొంతమంది వేరే కూలి పని చేసుకొని బతుకుతారు. కానీ విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఇంకొకటి లేదు నేను చూసిన వరకైతే. ఇప్పుడు ఎన్ని ఆశలైనా పోగొట్టుకోవచ్చు, సంపాదించుకోవచ్చు, కానీ విద్యను మాత్రం ఒక్కసారి గాడి తప్పిందంటే మళ్ళీ దాన్ని తీసుకోవడం చాలా కష్టం. అది ఎవరి జీవితంలో అంతే. నేను కూడా ఇక్కడనే స్కూల్లో 10th, ఇంటర్ గవర్నమెంట్ స్కూల్లో చేసిన. డిగ్రీకి పోదామంటే కొంచెం డబ్బుల ప్రాబ్లం వల్ల డిగ్రీ చేయలేకపోయాను. నేను కూడా ఇంటర్ ఆర్ట్స్ కాలేజ్ చేసి 40% తోటి పాస్ అయినాను రెగ్యులర్ గా. అదే నా తోటి విద్యార్థులు నందికొండ కాలేజీలో జాయిన్ అయ్యి ఎక్కువ కూడా అలా పాస్ కాలే. నేను ముందు పోదామంటే డబ్బుల బాధ. అప్పుడున్న సిచ్యువేషన్, కరువు కాటకాలు ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. అప్పుడు టీడీపీ హయాంలో ప్రతి వారికి ఇబ్బంది ఉంది. మాకు చెప్పినటువంటి గురువు విద్యాసాగర్ సార్ గాని, శ్రీధర్ రెడ్డి సార్ గాని, షాపుద్దీన్ సార్ గాని, సత్యనారాయణ సార్ గాని వీళ్ళందరూ చాలా మంచిగా బోధించారు. మాకు బాగా మేమే వినక కొన్ని జీవితాలు అప్పుడు వినుంటే కొంచెం ముందుకెళ్ళి ఏదో ఒక స్థాయిలో ఉండు అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ స్థాయి దాటినాక ఎవరు ఏం చేయలేం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాకు స్టేజ్ మీద మాట్లాడారు సార్. నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్ అన్ని సబ్జెక్టులు చెప్పిన గురువులందరికీ కృతజ్ఞతలు సార్. నేను 10th వరకే చదువుకున్నాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అల్గునూరు భారతీ కాలేజీలో జాయిన్ అయినా సార్. కానీ హెల్త్ ప్రాబ్లం మధ్యలో ఆపేసిన. తర్వాత అదే సంవత్సరంలో మ్యారేజ్ అయిపోయింది సార్. చదువుకోలేదని బాధపడుతుంది సార్. నాకు 22 years అవుతుంది మ్యారేజ్ అయ్యి సార్. ఒక బాబు ఒక పాప. బాబు ఫస్ట్ ఇయర్, పాప 9th. మాట్లాడలేదు సార్. విద్యార్థులకు నమస్కారం. నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. నా పేరు రమ. నేను వ్యవసాయం చేస్తాను. నాకు ఇద్దరు, ఓ పాప బాబు. మా కొడుకు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ 2nd year చేస్తాడు. మా బిడ్డ ఇంటర్ 2nd year కంప్లీట్ అయితే అంతే. మాది హుజరాబాద్ దగ్గర కమలాపూర్ మండల్ దేశరాజ్పల్లె. మా హస్బెండ్ వెటర్నరీ డాక్టర్. నాకు 2 అబ్బాయిలు.
పెద్దయినా ఎంబీబీఎస్ డాక్టర్, చిన్నైనా ఎంబీఏ. ఇక్కడనే మా అమ్మమ్మ వాళ్ళది. నేను ఇక్కడ అంకుశ్ వాళ్ళ మేనకోడలు. ఒక 1 year చదువుకున్నా, జస్ట్ ఇక్కడ 8th class. అంతలో మ్యారేజ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, అందుకు నేను చాలా బాధపడుతున్నాను. సుమలత. నమస్కారం సార్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ అందరికీ ధన్యవాదాలు. నాతో చదువుకున్న అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మంజుల. నాకు ఒక పాప 5th class. మా ఆయన బల్క్ సెంటర్లో వేస్తాడు. టీచర్స్ వచ్చినందుకు చాలా సంతోషం. నా హోపు ఒక 20 సంవత్సరాల నుండి అందరినీ కలవాలి. దాదాపు నేను కూడా పోరాను 10 సంవత్సరాల నుండి. నాకు బాగా ఫ్రెండ్స్ కి చాలా సంతోషం గ్యాదర్ చేసినందుకు. పిలిచినప్పుడు పేరు పెట్టి పిలిచినప్పుడు పోయి అక్కడ 2 ముచ్చట్లనే చెప్పండి, ఏదో అన్ని కావాలని. కవిత మాట్లాడు. మా ఆయన పేరు బ్రహ్మగోళ వాళ్ళు పిలుస్తారు. నాకు ఒక బాబు. కవిత గురువులకి, నా తోటి ఫ్రెండ్స్ కి అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ ఫర్జానా. మాట్లాడింది మంజుల. చాలా బాధపడుతున్నా. వాళ్ళు బాగా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్. ఏదైనా తప్పు చేస్తే మా ఉపాధ్యాయులు నన్ను మందలించేవారు. కానీ అయినా నేను బాధపడేదాన్ని, మళ్ళీ తెల్లారి మర్చిపోయేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలాంటి సందర్భం మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నాను. మనం అందరం కలిసికట్టుగా ఉండాలనుకుంటాను. ఒకరి బాధలు ఒకరు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే అంతకు మించి ఏం చెప్పలేను. ఉపాధ్యాయులకు, గ్రామ సర్పంచ్లకు, సర్పంచ్ గారికి, అతోటి విద్యార్థులకు ఈ వేదికపై వివరణ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషకరం. నేను 5వ తరగతిలో డ్రాప్ అయినా నాకు ఈ అవకాశం ఇచ్చిన నాతోటి మిత్రులకు చాలా కృతజ్ఞతలు.